జై భారత్ జయశ్యామలు తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, ఈనాడు జరుగుతున్నటువంటి అమెరికా ఇరాన్ యుద్ధం చూసినట్లయితే, దీనిని పరిశీలించినట్లయితే అమెరికా ఒక దురంకారం అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఎంచేతంటే ఇజ్రాయేలు, ఇరాను ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కొట్టుకుంటున్నాయంటే ఇరాన్ వాళ్ళు చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి. ఈ ఇరాన్ అనేటువంటి దేశ అధ్యక్షుడు ఒక నియంత ఉగ్రవాదుల యొక్క బాసు. ఆ బాసు అంత కాబట్టి ఇజ్రాయేల్ తనతోటి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఇరాన్ తోటి యుద్ధం చేయటం అనేది అది హర్షించదగినటువంటి విషయం. కానీ అమెరికా వాడు ఇక్కడి నుంచి అక్కడ పోయి అక్కడ ఆ దేశ అధ్యక్షుడిని చంపేసి ఆ దేశాన్ని నేను ఎన్వైర్ చేసుకుంటాను, ఆ దేశానికి నేను అధ్యక్షుడిని అయిపోతాను అనేటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ట్రంప్. అయితే వీళ్ళ వెర్షన్ ఇలా ఉంది. ఇకపోతే ఈ రెండాట్ల మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఈ జరిగే పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ రకమైనటువంటి ఏం జరుగుతుందో చూస్తున్నారే తప్పించి ఏ రకమైన ఖండన కానీ లేదా ఖమేనీకి సంతాపం కానీ ప్రపంచంలో ఎవరూ తెలియచేయలేదు. ఇదొకటి. ఇకపోతే ఇరాన్ అనేటువంటి వాడి చరిత్ర తీసుకున్నట్లయితే ఆ చరిత్రలోకి వెళ్తే ఇంకొక వీడియో నేను చేస్తాను. అది చాలా దుర్మార్గమైనటువంటి దేశము. ఆ దేశం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకు కాబట్టి ఏంటనేది మనం మిగతా విషయాల్లోకి మనం వెళ్తే, ఈనాడు మన పరిస్థితులు ఏంటనేది మనం ఆలోచిస్తే, ఈనాడు అదిగో పులి ఇదిగో మేక అన్నట్టుగా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఎర్ర జర్నలిస్టులు కానివ్వండి, ఇక్కడ కుహానా మేధావులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా భారతదేశంలోకి ఈ యుద్ధాన్ని లాగాలని చూస్తున్నారు. ఈ దేశానికి ఏదో రకంగా నష్టపరచాలనే ఒక ఆలోచనలతోటి వీళ్ళు ఎక్కడికక్కడ అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఇటీవల ఇరాన్ నౌకని పేల్చేసింది అమెరికా అని చెప్పేసి, అది భారతదేశ భూభాగంలో ఉండగా పేల్చేసింది అని చెప్పేసి, భారతదేశ పేసియాలో ఉండగా పేల్చేసింది, దాన్ని ఖండించలేదు అని చెప్పేసి కొంతమంది జర్నలిస్టులు, ఈ తెలుగు మీడియాలు, కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు అర్థం అనేది జరుగుతుంది. అసలు ఏమనుకుంటున్నారు? అక్కడ మనకి సంబంధం లేని విషయం. అది మన బార్డర్లో లేదు, మన ప్లేస్లో లేదు, మనకి సంబంధం లేనటువంటి విషయం. అది వేరే ఏదైతే శ్రీలంక ప్రాంతాల్లో ఇంకో దేశం ఏదో ఉందో ఆ పరిపరి ప్రాంతాల్లోకి ఆ యొక్క నౌక వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య వార్ జరుగుతుంది కాబట్టి ఆ నౌకని యుద్ధంలో భాగంగా వాళ్ళు పేల్చేశారు. దానికి మనకి సంబంధం ఏంటి? సంబంధం లేదు. కాబట్టి దాని గురించి వీళ్ళు మాట్లాడటం ఏమి ఖండించాలి ఏంటనేది వీళ్ళని ఒకసారి ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు కానివ్వండి, ఎర్ర జర్నలిస్టులు కానివ్వండి, వీళ్ళంతా ఈ చెత్త సన్నాసులని అందరూ మాట్లాడే తీరిని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, పోతే వీళ్ళందరినీ పక్కన పెడితే కాంగ్రెస్ వాళ్ళకి చరిత్ర తెలియదు, దేశం మీద ప్రేమ కానీ దేశభక్తి కానీ వాళ్ళకి ఏది తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంట్రా అంటే వాళ్ళకి అధికారం కావాలి, అధికారం వాళ్ళ దగ్గర ఉంచుకుని ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని తాకట్ట పెట్టుకుంటూ భారతదేశాన్ని అవహేళన భారతదేశానికి అపకీర్తులు తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో అది ఈ రోజుని ఏదేదో మాట్లాడటం, ఈ రోజుని మోదీ భయపడిపోయాడు ట్రంప్కి, మోదీ అలాగా మోదీ ఇలాగా, మోదీ ఏమి మోదీ గారు మాట్లాడవలసిన అవసరం లేదు. ప్రభుత్వం అన్నీ కూడా ఏం మాట్లాడాలో, ఎవరితోటి ఏమి సంప్రదించాలో అన్నీ సంప్రదిస్తూ ఉంటారు. మనకు అవసరమైన దాన్ని కెలుక్కుంటారు, అనవసరమైన దాన్ని కెలుక్కోరు. ఒకవేళ అదే చూసినట్లయితే కనుక మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి చూసినట్లయితే అమెరికా వాడు అనేక దేశాల మీద దేశాధ్యక్షుల్ని చంపేసి లేకపోతే వాళ్ళని బంధించి వీడి దేశం తెచ్చుకోవటం, రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కొంత ఇంచుమించు 60-70 దేశాల్లో దాడులు చేసాడు. 100 దేశాల్లో చేసాడేమో దాడులు. మరి చేసినటువంటి అప్పుడు వీళ్ళు అధికారంలో ఉండగా ఖండించేసి, లేకపోతే అమెరికా వాడి పక్కన యుద్ధం చేశారా, లేకపోతే అవతలోడి పక్కన యుద్ధం చేశారా, లేకపోతే యువతలోడి పక్కన యుద్ధం చేశారని పరిశీలించినట్లయితే ఈ చేతకాని సన్నాసులు ఏమీ చేయలేదు. ఖండన అనేది ఎప్పుడు లేదు.
ఎందుకు ఖండించలేదు అనేది, మరి ఆ రోజున వాళ్ళు ఎందుకు ఖండించలేదు అనేది వాళ్ళని ప్రశ్నిస్తే బాగుంటుంది, ఈనాడు మోదీ గారిని కాదు. ఈ రోజుని ఈ 10 సంవత్సరాల ఒక 60-70 యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న యుద్ధాలన్నిటిని కూడా అంచనా వేసుకుంటూ, గమనించుకుంటూ, మనకి మిత్ర దేశమైన రష్యా, ఉక్రెయిన్ జరుగుతున్న ఈ అన్నిటిని అంచనా వేసుకుంటూ ఎవరికి ఏమి చెప్పాలి, శాంతి వచనాలు, మనం యుద్ధాలు యొక్క సమయం కాదు ఇది. ప్రపంచమంతా కూడా ఒక మంచి శాంతి కుటుంబంగా ఉండాలి అని చెప్పేసి మనం శాంతి వచనాలు పలికిస్తూ, అందరికీ మార్గదర్శనం చేస్తూ, ప్రపంచ అభివృద్ధి కోసం మనం సూచనలు చేసుకుంటూ, మనం అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్నాం. ఇది మన ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క గొప్ప గొప్ప పాలన. సరే, ఈ రకంగా మనం ముందుకెళ్తున్నాం. సరే, ఈ రోజున ఎందుకు ఖండించలేదు అనే దాని గురించి వీళ్ళు మాట్లాడటం అనేది ఆశాస్పదంగా ఉంది. ఖండన అనేది ఎక్కడ అవసరమో అక్కడ ఖండిస్తారు. పోతే ఈనాడు దేశం ఇలాగ రెచ్చగోపోతే అక్కడ కమేనీ చచ్చిపోవటం, ఇక్కడ వీళ్ళందరూ నెత్తి నేరు కొట్టుకుని ఆడటం, మరి కమేనీకి వీళ్ళకి సంబంధం ఏంటో ఈ ఏడ్సే వాళ్ళందరూ కూడా ఇరాన్ వెళ్ళిపోయి అక్కడి నుంచి మామూలుగా కమేనీ తరఫున అక్కడి నుంచి యుద్ధం చేసుకుంటే బాగుంటుంది. లేదా వీళ్ళందరూ అమెరికా వెళ్ళిపోయి అడితో యుద్ధం చేసినా బాగుంటుంది. అంతే భారతదేశంలో ఏడుపులు ఆడవకండి, మీ ఎదవేడుపులు ఈ దేశానికి దరిద్రాలు పెట్టుకుంటాయి. ఎదవేడుపులు మానేసి భారతీయులుగా బతకటం నేర్చుకోండి, కాకపోతే బయటకు వెళ్ళిపోండి. అంతే తప్పించి ఈ సన్నాసి ఏడుపులు, ఈ సన్నాసి మేళాలు ఇవన్నీ కూడా ఈ భారతదేశానికి ఎప్పుడైనా ప్రమాదం అని చెప్పేసి ఖచ్చితంగా ఈనాడు అనేక మంది భావిస్తున్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ వాగుడు ఏమాత్రం మంచిది కాదు. ఈ జర్నలిస్టుల వాగుడు అసలు మంచిది కాదు. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే చిన్న విషయం అయింది. ఇప్పుడు కమేనీ అనేవాడు పాకిస్తాన్ వాడు చేసే ఉగ్రవాదాన్ని పెంచిపోషించినట్టు ఉగ్రవాదుల యొక్క బాసు. పాకిస్తాన్ నుంచి మనకు ఉగ్రవాదులు రావటం, భారతదేశంలో అనేక రకాల బాంబులు పెట్టడం, మనకు అనేక రకాల నష్టాలు తేవటం, ఎన్నెన్నో జరిగినాయి. ఎప్పుడైనా మామూలుగా మనకి ఏమన్నా ఖండించాడా, లేదా మనకి ఏమైనా సహకారం అందించాడా? కాబట్టి కమేనీ చచ్చిపోతే ఇక్కడ సంతాపం తెలియజేస్తున్న అవసరం అసలు లేదు. రెండోది, మనకు జరిగినటువంటి అనేక యుద్ధాల్లో చూసుకున్నట్లయితే కనుక మనకు ఎవరు సహకారం చేయలేదు. ఒక ఇజ్రాయెల్ సహకరించింది, ఈ పక్కన రష్యా సహకరించింది, మిగతా వాళ్ళు ఎవరు మనకి సహకరించలేదు. అంతే కాబట్టి ఏంటంటే ఏదైనప్పటికైనా సరే ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనకి ఈ రెండు దేశాలు మాత్రమే సహకరించినాయి. అంతే కాబట్టి ఏం చేయాలి, ఏ రకంగా సపోర్ట్ వీళ్ళకి చేయాలి అనే దాని గురించి మన ప్రభుత్వం ఆలోచించుకుంటూ ఉంటుంది. ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు అనేది. పోతే యుద్ధ వ్యూహాలని మనం ఇప్పుడు అమెరికా వాడు పిచ్చి చాట్లు చేసి మన జోలికి ఎప్పుడు రావడం, మన జోలికి వస్తే ఆడు మూడినట్టే, ఆడికి సమాప్తం అయిపోయినట్టే ఇంకా. అంతే కాబట్టి అది కూడా అమెరికా వాడికి తెలుసు. కాబట్టి ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు అందరూ ఎట్టి పరిస్థితుల్లోని పిచ్చి చాట్లు చేయకండి. ఎవరితోటి సంప్రదించాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి. భారతదేశ అప్పుడే పెట్రోల్ ధర పెరిగిపోతుందంటాడు ఒకడు, కూరగాయల ధర పెరిగిపోతుందంటాడు. ఏంటో పెరిగిపోతే కొనుక్కొని తింటారు, చస్తారండి మీరు. పెరిగిపోతుంది. ప్రపంచము అతలకుతలం అయిపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి. పెరుగుతుంది. ఏంటంటే నష్టం. పెరిగితే నష్టమా? చచ్చిపోతారా మీరు? 1500 రూపాయలు టమాటాలు కొనుక్కుని పాకిస్తాన్లో తిని బతుకుతున్నారు, బతకట్లేదా? 500 రూపాయలు మన కొనుక్కుని పోయి తింటున్నాడు ఒక్కో మన్నం, బతకట్లేదా? మన పరిస్థితి ఒకవేళ అలా ఉంటే అలాగే చేసుకుంటాం. కానీ ఆ స్థితి రాకుండా భారతదేశాన్ని కాపాడుకోవటం గురించి మన ప్రధానమంత్రి వేసేటువంటి ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ఎవరితోటి మనం సత్సంబంధాలు మెరుగుపరుచుకుని మన దేశానికి ఏ రకమైన ఇబ్బంది, ఈ 140 కోట్ల మంది ప్రజలకి నష్టము జరగకుండా, ప్రపంచంలో ఉన్న దగ్గర ఒక కోటిన్నర ప్రజలు భారతీయులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రపంచంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంతటిని ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు కదా. అటువంటి ప్రధానమంత్రికి మీరందరూ ఇక్కడ నరేంద్ర మోదీ పిచ్చి శాస్త్రాలు చెయ్యకండి. పిచ్చి నా కొడకల్లారా, భారతదేశాన్ని అగౌరవపరచకండి. జాగ్రత్తగా ఉండండి, పద్ధతిగా మాట్లాడండి, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడకండి. ఈ దేశం ఎటు వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలో చాలా జాగ్రత్తగా తీసుకుంటారు.
నిర్ణయంలో ఎలాంటి తప్పులు జరగవు, తీసుకునే నిర్ణయం తిరుగుండదు. ఖచ్చితంగా మన మీదకి ఎవడన్నా వస్తే ఆడి పని అర్థమవుతుంది. ఆడిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కావలసినటువంటిదంతా కూడా మన దగ్గర ఉంది. మనం ఆ రకంగా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మన యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా చెబుతుంది. భారతీయుడిగా నాకు ఆ నమ్మకం ఉంది. భారతదేశాన్ని ప్రపంచంలో ఏ దేశము ఏమీ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి కుహాన నా కొడుకులు, ఈ కుళ్ళి నా కొడుకులు ఇక్కడ తిండి తింటూ ఇంటి మొగుడు తిండి తింటూ పక్క రంకు మొగుడు పక్కలో పాట పాడేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. వీళ్ళతోటే ప్రమాదం. వీళ్ళందరినీ చదివి కొట్టవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు కానీ ఈ దేశం ప్రశాంతంగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కాబట్టి తోటి భారతీయులందరూ అంచనాలు వేసుకోండి, ఎక్కడెక్కడ మీ ప్రాంతాల్లోని ఎటువంటి ఎదవల్ని పెరగనకుండా చూసుకోమని చెప్పేసి కోరుతూ చదువు తీసుకుంటాను. జై భారత్, జై హింద్.